స్వాగతం. బీహార్ రాష్ట్రంలో మారుమూల గ్రామంలో పేద దళిత కుటుంబంలో జన్మించి ఉన్నత చదువులు చదివి భారత ఉప ప్రధానిగా పనిచేసిన స్వర్గీయ బాబు జగజ్జీవన్ రామ్ జీవితం ఆదర్శనీయమని ఏలూరు జిల్లా తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు కొనియాడారు. చాట్రాయి మండలం చెనుబండ గ్రామంలో మోరంపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్వర్గీయ బాబు జగజ్జీవన్ రామ్ 38వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. స్వర్గీయ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ ఆశయాల సాధనకు కృషి చేయటమే ఆయనకు మనం అందించే ఘన నివాళి అని మోరంపూడి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మోదుగు ముత్తయ్య, తల్లాడ శ్రీనివాసరావు, గార్లపాటి మారేష్, విస్సంపల్లి ప్రసాద్, తేనేటి రాజేందర్, గద్దల కుటుంబరావు, విస్సంపల్లి రాజా, గొల్లమందల వెంకటేశ్వరరావు, మొద్దు శ్రీను, మెద్దే చెన్నారావు, మోదుగు పెద్ద వెంకటేశ్వరరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. చెనుబండ గ్రామంలో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం కోసం ఇక్కడికి విచ్చేసిన నాయకులందరికీ, పేరు పేరున అధికారులకు, గ్రామ ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు ముందు మాట్లాడిన సభాధ్యక్షులు ఆర్ఎస్ గారు మాట్లాడినట్టు బాబు జగజ్జీవన్ రామ్ గారు జాతీయ నాయకులు. ఆయన జీవిత చరిత్రను ఒకసారి మనం చూసుకుంటే, ఒక బీహార్ రాష్ట్రంలో దళిత కుటుంబంలో పుట్టి ఉన్నత చదువుకుని భారత ఉప ప్రధాని కాగలిగారు. మారేష్ గారు చెప్పినట్టు ప్రధాని కావాల్సిన అవకాశం చిన్న వృద్ధిలో తప్పింది. లేకపోతే ప్రధాని కావాల్సిన ఆయన 40 సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉండి వివిధ శాఖలకి కేంద్ర మంత్రిగా పనిచేసి భారత ఉప ప్రధానిగా పనిచేసిన బాబు జగజ్జీవన్ రామ్ గారిని ముద్దుగా బాబూజీ అని కూడా పిలుచుకుంటారు. గాంధీ గారిని ఎలా బాపూజీ అని పిలుచుకుంటామో జగజ్జీవన్ రామ్ గారిని బాబూజీ అని పిలుచుకుంటాము. ఈ సందర్భంగా, వర్ధంతి సందర్భంగా మనం ఆయన జీవితం నుంచి ప్రేరణ పొందాలి, ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఏ ఉద్దేశం కోసం, ఏ ఆశయాల కోసం ఆయన రాజకీయ జీవితంలో పోరాడారో వాటి సాధన కోసం మనందరం కృషి చేయడమే ఆయనకు మనం ఇచ్చే ఘన నివాళి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దళిత విద్యార్థులు కానీ, దళిత స్టూడెంట్స్, వీళ్ళందరూ కూడా ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మీకోసం ఆయన కానీ అంబేద్కర్ గారు కానీ ఎంత కృషి చేశారో దాన్ని మీరు అర్థం చేసుకొని మీరు పైకి రావాల్సిందిగా, జీవితంలో ఎదగాల్సిందిగా కోరుకుంటా ఉన్నా. ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవడం కోసం, అందరూ కూడా జీవితంలో అభివృద్ధిలోకి రావడం కోసం ఆయన జయంతిని, వర్ధంతిని ఘనంగా చేయాల్సిన అవసరం ఉంది. ఆయన గొప్పతనాన్ని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. జగజ్జీవన్ రామ్ గారు కేంద్రంలో చాలా శాఖలు, ఏ శాఖను తీసుకున్నా కానీ సమర్థవంతంగా ఆయన ముద్రంటూ వేశారు. ఉప ప్రధానిగా చేశారు. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఆయన పనిచేశారు. జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదిగారు. ఆయన కుమార్తె మీరా కుమార్ గారు లోక్సభ స్పీకర్గా కూడా పనిచేసిన విషయం మనందరికీ తెలుసు. ఈ సందర్భంగా నేను ఒకటే చెబుతా ఉన్నా, మనందరం కూడా ఆయన జీవితం నుంచి స్ఫూర్తిని పొంది మనం కూడా జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలి, సమాజానికి ఏదైనా సేవ చేయాలని చెప్పి కోరుకుంటూ, అదే మనం ఆయనకి ఇచ్చే ఘన నివాళి అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. కార్యక్రమాన్ని ఉద్దేశించిన మాట్లాడినటువంటి